అందరికీ నమస్కారం. నా పేరు మురాల వాసుదేవ్ గౌడ్ అండి. నేను భారత చైతన్య యోజన పార్టీ వ్యవస్థాపకులు మరి మా అన్న శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి యొక్క నాయకత్వంలో వేమూరు నియోజకవర్గం పార్టీ కన్వీనర్గా ఉంటున్నాను. మరి ఈరోజు నేను తెలియపరుచుకుంటున్నటువంటి ఒక అంశం ఏంటంటే, ఇటీవల కాలంలో రాజధాని ప్రాంతంలో మరి రామచంద్ర యాదవ్ గారు బీసీలకి మీద అన్యాయం జరుగుతుంది, బీసీల యొక్క సీట్లు ఓట్లలో అన్యాయం జరుగుతుందని చెప్పి బీసీలకి పూర్తిగా బీసీలని మోసం చేసే విధంగా ప్రభుత్వ ధోరణి, మరి ఏ ప్రభుత్వం అయినా కానీ వచ్చినప్పుడు బీసీలని మోసం చేసే విధంగా జరుగుతుందని చెప్పి ఆయన ఆ రోజు బీసీ సింహగర్జన అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం పెట్టి ఒక 5 అంశాలతో కూడినటువంటి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి వెళ్లే విధంగా మరి ఆయన ఈ అంశాలను నెరవేర్చాలని చెప్పి ఆ రోజు డిమాండ్గా చేస్తూ మరి అంశాలని ప్రభుత్వాలు గుర్తించే విధంగా కార్యక్రమం పెట్టారు. అంశాలు ఏంటంటే, మొట్టమొదటిగా బీసీ రక్షణ చట్టం, రెండవది ఏంటంటే విద్య, ఉద్యోగ, మరి వైద్యంలో, అలాగే స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్ 40% కలిగించాలి, అదేవిధంగా సమగ్ర కులగణన జరగాలి, అదేవిధంగా మరి రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు కేటాయించాలి అని చెప్పి మరి రామచంద్ర యాదవ్ గారు ఈ 5 అంశాలతో కూడినటువంటి అంశాలను ప్రవేశపెడుతూ, మరి ఈ అంశాలైతే మరి మార్చి నెల 31వ తారీఖు వరకు మీకు గడువు ఇస్తున్నాం, ఆ గడువు లోపు కానీ మేము ఏదైతే ప్రవేశపెట్టినటువంటి 5 అంశాలని మీరు అది చట్టసభల్లో చట్టం చేయనప్పుడు ఖచ్చితంగా నేను ఆమర నిరాహార దీక్ష చేస్తానని చెప్పి ఆయన ప్రకటన చేశారు. మరి ఆయన ఎంత ఆవేదన మదన పడుతూ మరి బీసీల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని దగ్గరుండి చూస్తూ ఈరోజు ఆయన ప్రాణాల సైతం కూడా లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం, ఆ కూర్చున్న ఆమరణ నిరాహార దీక్షకి మేము కూడా అందరం మద్దతు తెలుపుతూ పార్టీ శ్రేణులు గట్టిగా ఉన్నారని చెప్పి మీరు ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఈ విషయం మీద సమయం గడువు ఇచ్చినటువంటి గడువు దాటిపోతా ఉంది. మరి మొన్న గ్రీవెన్స్ డే రోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల కలెక్టర్ గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా, కూటమి ప్రభుత్వం తీసుకెళ్లే విధంగా వినతి పత్రాలు పార్టీ తరపు నుంచి ఈ 5 డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాలని సమర్పించడం జరిగింది. ఈ వినతి పత్రాలు సమర్పించిన తర్వాత ఒక మహాద్భుతం మరి ఈ యొక్క బుధవారం రోజు జరిగింది. అదేంటంటే, మరి ఎప్పుడో రావాల్సినటువంటి ఈ నియోజకవర్గాల డిమాంటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని ఉన్నపళంగా మరి తీసుకురావటం, మరి ఇది ఒకందుకు మంచికైనా ఇందులో రాజకీయ కుట్ర దాగుందని చెప్పి నా యొక్క అభిప్రాయం, నా యొక్క అనుమానం కూడా. ఎందుకు ఈ విషయం నేను మాట్లాడుతున్నానంటే, మేము కలెక్టర్ గారికి మేము మెమొరాండం సమర్పించినటువంటి ఒక సమయం ఒక రోజు ఆలోచించుకొని 3వ రోజులో మరి ఆంధ్రజ్యోతి పత్రికలో ఈరోజు బీసీలు చట్టాన్ని మరి మేమేదైతే 5 డిమాండ్లు అయితే ప్రవేశపెట్టామో ఆ ప్రవేశపెట్టినటువంటి డిమాండ్స్ ని పక్కదారి పట్టించే విధంగా, మరి అలాగే రామచంద్ర యాదవ్ గారు యొక్క నిరాహార దీక్షని పక్కదారి పట్టించే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ కి నాంది పలుకుతున్నారని చెప్పి నా యొక్క అభిప్రాయంతో నేను అనుమానపడుతున్నాను. మరి సద్యన్నం కోసం వెళ్తే దద్దోజనం పెడతానన్నాడంటే ఇప్పుడు అట్లా ఉంది ఈ రోజు పరిస్థితి. మరి 40 సంవత్సరాలు సీనియర్ కలిగినటువంటి నాయకులు, 40 సంవత్సరాలు ముఖ్యంగా మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో మంచి నిష్ణాతులు అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. అది మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి ఈ నియోజకవర్గాల పునర్విభజన న్యాయబద్ధంగా జరుగుతుందా, లేదా మా యొక్క ఉద్యమాన్ని ఆపు చేయడానికి ఈ పునర్విభజన అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ఈ మా రామచంద్ర యాదవ్ గారిని ఆ నిరాహార దీక్షని మరి దాన్ని చేస్తే మనకి ఇబ్బంది అని చెప్పి కూటమి ప్రభుత్వ నాయకులకు ఇబ్బంది అని చెప్పి ఈ యొక్క అంశాన్ని
లేవనెత్తుతున్నారా అని చెప్పి నా యొక్క అనుమానమే కాదు, అభిప్రాయం కూడా. మరి అదే విధంగా చూసుకుంటే ఇంకో విషయం నేను మాట్లాడదలుచుకున్నా. మీరు అధికారంలోకి వచ్చడానికి సూపర్ 6 అని చెప్పి పథకాలు పెట్టి, సూపర్ 6లో మొట్టమొదటిగా బీసీ రక్షణ చట్టం తెస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? అలాగే రిజర్వేషన్లో 33% ఇస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చింది వాస్తవం కాదా? పూల్ టూర్ ఇచ్చని చెప్పి మీరు హామీ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అలా చెప్పుకుంటే మరి ఈరోజు గ్యాస్ బండ్ల గురించి చూసుకుందాం. ఇంట్లో పొయ్యిలే మరి కొన్ని అయితే మండట్లేదు. ఈ గ్యాస్ బండ్లో సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానని చెప్పి అసలు ఉన్న సిలిండర్లు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలదని చెప్పి, కూటమి ప్రభుత్వాలని చెప్పి మా యొక్క అభిప్రాయం. అదేవిధంగా మరి మీరు ఇచ్చినటువంటి హామీని మేము ప్రశ్నిస్తున్నాం. మాకు రావాల్సినటువంటి హక్కులే కదా మేము అడుగుతున్నాం. మరి బీసీ రక్షణ చట్టం తీసుకురావడానికి 2 సంవత్సరాల కాలం మీకు పడుతుంది, ఇంకా పడతానే ఉంది. మా బీసీలు వస్తానే ఉంది, అది వెళతానే ఉంది. కాబట్టి బీసీ రక్షణ చట్టం తెచ్చడానికి ఏమో దాని గురించి మాట్లాడరు. ఈ నియోజకవర్గ పునర్విభజన అనే కార్యక్రమాన్ని మాత్రం చాలా స్పీడ్గా తీసుకొని వస్తున్నారు. మరి బీసీలు అందరూ ఏకమవుతున్నారు. బీసీలకి మరి నియోజకవర్గాల్లో కానీ లేకపోతే మరి అన్ని చోట్లలో కానీ స్థానిక సంస్థల్లో కానీ మరి వీళ్ళందరూ ఏకమైతే మా రామచంద్ర యాదవ్ గారు ఉద్యమాన్ని సక్సెస్ చేస్తే బీసీలందరూ మాకు దూరం అవుతారని చెప్పి ఆలోచనతో కూటమి పన్నినటువంటి కుట్ర అని చెప్పి నా యొక్క అభిప్రాయంగా నేను చెప్తున్నాను సోదరులారా. ఇంకో చిన్న విషయం ఏంటంటే 175 నియోజకవర్గాల్లోనే మా సీట్లలో మా సీట్లెన్నో మాకు అన్యాయం జరుగుతూనే ఉంది. మరి మీ సీట్లు పెంచుకోవడానికి ఇంకా మరి నియోజకవర్గాలు పెంచుతున్నారా అన్నదే నా యొక్క అభిప్రాయం. అలాగే సామాజిక న్యాయం మీరు ఎక్కడ చేశారు? సామాజిక న్యాయం కోసమే కదా భారత చైతన్య యోజన పార్టీ పోరాడుతుంది. సామాజిక న్యాయం కోసమే కదా మా అన్న బోడే రామచంద్ర యాదవ్ గారు నిరంతరం పోరాడుతుంది. సామాజిక న్యాయం అని చెప్పి ఓ పేరు పెట్టి దానికి ముసుగప్పి మూటగట్టి పక్కన పెట్టి మరి మీరు ఈరోజు దోపిడీయే మీ ప్రథమ ఎజెండాగా మీ పాలనా తీరు ఉందన్న దాంట్లో మీకు ఆశ్చర్యం, మాకైతే గట్టి ఆశ్చర్యంగానే ఉంది. ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు, అది మీ యొక్క నైజం, ఇది మా యొక్క నైజం. ఎందుకంటే బలమైన బానిసలు ఉన్నంత కాలం బలమైన దోపిడీదారుడు పుట్టుకొస్తానే ఉంటాడు. సరే, అదే విధంగా మరి మేము మాకు కావాల్సిన దాన్ని మా హక్కుల్నే ప్రశ్నిస్తున్నాం. మరి ఢిల్లీలోనూ గల్లీలోనూ మరి బీసీ సంఘాలు అవ్వచ్చు, కుల సంఘాలు అవ్వచ్చు, బీసీగా పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఓట్లు తేల్చండి, మా కులగణం జరపండి, మా బీసీకి రక్షణ చట్టం ఇవ్వండి అని చెప్పి మేము కోరుతా ఉంటే ఉన్న ఫలంగా మీరు ఈరోజు నియోజకవర్గాల మరి పునర్విభజన అని చెప్పి ఒక స్టేట్మెంట్ వదిలారు. ఇది నియోజకవర్గాల పునర్విభజన జరగడం మంచిదే, అది మీకు మంచిదా మాకు మంచిదా అన్నదే ఒక అర్థం కానటువంటి ఆలోచనలో మేము ఆలోచిస్తున్నాం. మీరు ఖచ్చితంగా మా యొక్క పార్టీ మేనిఫెస్టోలో మరి మా పార్టీ ప్రవేశపెట్టినటువంటి 5 అంశాల విషయంలో మేము నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమైనటువంటి ఈ తరుణంలో మా నాయకుడిని, అలాగే మా పార్టీకి ఎక్కడైతే మా నాయకుడు ఏదైతే ప్రవేశపెట్టినటువంటి అంశాలు ఆ అంశాలు మీద ఉద్యమం అనేది పుట్టి బీసీలందరూ ఏకతాటి మీదకి వచ్చి ఆలోచన పెరుగుతుందని చెప్పి ఈరోజు నియోజకవర్గాల పునర్విభజన అని చెప్పి మరి ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు. దాంట్లో కూడా ఇవ్వచ్చు, జరగవచ్చు అన్నారు. మరి ఎంత స్పీడ్గా నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి చేస్తున్నారు, బాగానే ఉంది. అసలు స్థానిక సంస్థలు ఎన్నికలు జరగకుండా నియోజకవర్గాల పునర్విభజన చేయటం, మరి స్థానిక సంస్థల్లో మా ఓట్లు ఎంత, మా సీట్లు ఎంత అని చెప్పి మా రిజర్వేషన్లు పెంచాలని చెప్పే కదా మేము ఈరోజు పోరాటం చేస్తుంది. ఇది ఖచ్చితంగా
మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు ఈ ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటారో ఆ కూర్చుంటే ఈ రాష్ట్రంలో ఒక గొప్ప ఉద్యమం బయలుదేరిద్ది, ఈ రాష్ట్రంలో నూతన అధ్యాయానికి నాంది పలికిద్దని చెప్పి మీరు చేస్తున్నటువంటి ఇది కుట్ర అని చెప్పి నేను దీన్ని ఖచ్చితంగా ఏకాభిప్రాయంతో చెప్పగలుగుతున్నాను. మరి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా ఆలోచన చేయండి. అడిగితే నా అన్నం పెట్టిన అవ్వ అడగకుండానే అన్ని ఇచ్చిందంట. మరి మనం అడుగుతున్నాం 2 సంవత్సరాల నుంచి. మీరు బీసీగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేసుకోండి. 2 సంవత్సరాల నుంచి మనం అడుగుతున్నాం. మరి ఈ రోజు నిన్నగాక మొన్న కూడా మన బీసీల మీద దాడులు జరుగుతుంటే మరి మా యొక్క మాతృ సమానురాలు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గారు మరి అలాగే వాళ్ళ నాయకులకి మా మీద ఎంతో ప్రేమ ఉందని చెప్పి చెప్తున్నట్టున్నారు. మరి దాడి జరిగితే మీ నాయకులు ఎంతవరకు ఎందుకు పలకరించలే తల్లి? దాడులు జరుగుతున్నప్పుడు మీ నాయకులు ఏ ఒక్కళ్ళు కూడా బీసీల మీద దాడులు జరిగితే మాకేమలే పోని వాళ్ళే చేస్తారన్న లెక్కలో ఓట్ల కోసం సీట్ల కోసం మీరు సీట్లు పెంచుకొని ఓట్లు ఎంచుకొని సీట్లు పెంచుకొని మీ యొక్క దోపిడీ రాజ్యాన్ని మీరు పెంచుకుంటున్నారు తప్పించి మా బీసీల విషయంలో ఎటువంటి న్యాయం ఏ ప్రభుత్వాలు చేయటం లేదు. బీసీల గురించి కానీ బలహీన వర్గాల గురించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల విషయంలో కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ మీద కానీ ప్రశ్నిస్తున్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ ఏదన్నా ఉందంటే అది భారత చైతన్య యోజన పార్టీ. మరి ధీటుగా మాట్లాడగలిగినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా మా బోడే రామచంద్ర యాదవ్ అన్న గారు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. నేను ఈ మాట అనకూడదు అనుకుంటున్నాను, కానీ అంటున్నా. ఆర్సీవై దెబ్బ కూటమికి అబ్బా, ఇది మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి. మీరు రామచంద్ర యాదవ్ గారు గురించి మీరు ఒక విషయం తెలుసుకోవాలా. గత ప్రభుత్వంలో ఆయన మీద అన్ని దాడులు చేస్తేనే ఆయన బానిపాళ్ళ వెనకడుగేలా. ఇప్పుడు కూడా ఆయన ఏదైతే ప్రకటన చేశారో ఆమరణ నిరాహార దీక్ష, దానికి ఆయన వెనకడుగేయరు. ఆయనతో పాటు మేం కూడా ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం అన్నటువంటి విషయాన్ని మీరు పరిగణనలో తీసుకోవాలని చెప్పి పాలక వర్గాలను పాలిస్తున్నటువంటి కూటమి నాయకులకు చెప్తున్నా. మీరు మా మీద భలే ప్రేమ చూపిస్తున్నారు సార్. మీకు అంత ప్రేమ ఉంటే ఖచ్చితంగా మేము ప్రవేశపెట్టినటువంటి 5 అంశాలని గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి తక్షణమే పాస్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీ జనాభా మరి ఈ రాష్ట్రంలో 139 కులాలు ఉన్నాయి. కులాల వారీగా మా సీట్లు ఎన్ని ఉన్నాయి? ఒక బీసీ సామాజిక వర్గమే కాదు, అన్ని ఏ ప్రభుత్వం వచ్చినా దాడి జరుగుతుంది ఎవరి మీద అయ్యా అంటే మా దళిత సోదరుల మీద, మా బీసీల మీద, మా బలహీన వర్గాల మీద. ఆ దాడి జరిగినప్పుడు మాత్రం ఒక్క నాయకుడు బయటకొచ్చి మాట్లాడడం. గత ప్రభుత్వ నాయకుడి గురించి మాత్రం చక్కగా పాఠం చెప్పినట్టు చెప్తారు. ఆయన ఏం చేశాడో మాకు పక్కన పెట్టండి అమ్మా, మీరేం చేస్తున్నారో చెప్పండి ముందు. మీకు మాట్లాడడానికి అంశమే లేనట్టుగా చట్టసభల్లో మా యొక్క గోడు మీకు పట్టదు, మా యొక్క బాధలు మీకు పట్టవు, మా యొక్క సమస్యలు మీకు పట్టవు, మా యొక్క హక్కుల గురించి అడుగుతుంటే మీకు చెవుల్లో శేషం పోసినట్టుందా పాలక వర్గాల నాయకులారా? మరి ఇందులో కొంతమంది మా బీసీ ముఖ్యమంత్రులుగా లేకుండా ఎమ్మెల్యేలు గానో లేకపోతే మంత్రులుగానో ఉన్నటువంటి ఉన్నారు. మరి వాళ్ళని కూడా ఏమని ప్రశ్నించాలో మాకు అర్థం కాని పరిస్థితి ఈరోజు ఉందన్నమాట. మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి కూడా. భారత చైతన్య యోజన పార్టీ 2023లో పుట్టింది. ఆయన ఒక ఆశయం కోసం బలహీన వర్గాలకి ఎదుగుదల కోసం పుట్టినటువంటి బహుజన నాయకులు మా బోడే రామచంద్ర యాదవ్ గారు.
మేము ఒక ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వాల్ని నడుపుతున్నటువంటి పాలక వర్గాల నాయకులకు, వారి అధిపతులకు నేర చరిత్రలో చాలా ఉన్నాయి. కానీ మా రామచంద్ర యాదవ్ గారి ఎక్కడైనా ఒక నేర చరిత్ర ఉందా? మీరు దాడులు చేసినప్పుడు ఆయన బీసీ సామాజిక వర్గం అని చెప్పి ఆయన్ని దాడులు చేసి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన కళ్ళల్లో భయం కానీ, అడుగులో తడబాటు కానీ ఎక్కడైనా మీరు చూస్తే ఖచ్చితంగా మీకు అర్థం అవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నాం. మీరు బీసీల మీద అంత ప్రేమ ఉంటే మేము మీకు తెలియపరుస్తున్నాం. మేము ప్రవేశపెట్టినటువంటి 5 అంశాలని బీసీలకు ఉపయోగపడేవే. బీసీల మీద అంత ప్రేమ ఉంటే 40% రిజర్వేషన్ అమలు చేయండి. బీసీల మీద అంత ప్రేమ ఉంటే సమగ్ర కులగణన జరపండి. బీసీల మీద అంత ప్రేమ ఉంటే బీసీ రక్షణ చట్టం ఇవ్వండి. బీసీల మీద అంత ప్రేమ ఉంటే మేము అడిగిని మాకేమండి. బీసీల మీద అంత ప్రేమ ఉంటే మీ పార్టీలో బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయండి. నేను ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి చేసి ఆడిచొద్దండి. ముఖ్యమంత్రి ఆడే ముఖ్యమంత్రి మాకొద్దు. పాలిచ్చే ముఖ్యమంత్రి మాకు కావాలా. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకునేటువంటి ముఖ్యమంత్రి మాకు కావాలా. గెలవడం కోసం తప్పుడు వాగ్దానాలతో, తప్పుడు హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి నాయకులకు కాదు మాకు కావాల్సింది. నిజాయితీ కలిగి నిక్కాసుగా ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు మాకు కావాలి. అటువంటి నాయకుడే బోడే రామచంద్ర యాదవ్ అన్న గారు. చివరిగా ఒక మాట మాట్లాడుతున్నా. 40 years 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి పాలక వర్గాల్ని పాలిస్తున్నటువంటి పాలక వర్గాల మహానాయకులకి వారి విజన్ గురించి ఒక చిన్న విషయం చెప్పాలా. మమ్మల్ని మోసం చేయడంలో, మమ్మల్ని వాడుకోవటంలో వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్. పిచ్చోళ్ళు అయిపోయారు మా వాళ్ళంతా. నాయకులు గారు, మీ ఆటలో ఖచ్చితంగా సాగవండి. ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరెన్ని డ్రైవర్స్ అండ్ పాలిటిక్స్ చేసినా సద్దండానే గతి లేదు. దద్దోజనం పెడతామన్నా ఏప్రిల్ 11వ తారీఖున భారత చైతన్య యోజన పార్టీ నాయకులు, మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా నాయకులు రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడం తథ్యం. ఆయనతో పాటు మేం కూడా ఎంత దూరమైనా సరే రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా 5 డిమాండ్లు కానీ నెరవేర్చుకుంటే ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియపరుచుకుంటూ, రామచంద్ర యాదవ్ గారి ఆమరణ నిరాహార దీక్ష ఈ రాష్ట్రంలో ఒక పెను మార్పు సృష్టిస్తుందని చెప్పి మీకు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భీమ్, జై బీసీవై, జై హో రామచంద్ర యాదవ్ అన్న.